కథనం వేయడం జరిగింది. లోకల్ పై ఫోకస్ ఆగస్టులో అంటూ ఇటీవలే సీఎం కామెంట్. సాధ్యాసాధ్యాలపై అధికారుల కసరత్తు. టైం షెడ్యూల్ పై సర్కార్ మల్లగుల్లాలు. బీసీ జనాభా లెక్కించిన తర్వాతే డిసిజన్. ఈసీ నుంచి ఫైనల్ కాని ఓటర్ లిస్టు ముందు పంచాయతీనా లేక ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల? ప్రభుత్వ అధికార వర్గాల్లో జోరుగా చర్చ. అదేవిధంగా స్థానిక సంస్థలపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఆగస్టు చివరి వారంలో ఎలక్షన్ నిర్వహించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా చెప్పారు. అందుకు అనుగుణంగా ప్రక్రియ మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. అయినా ఎలక్షన్ నిర్వహణపై సర్కార్ మల్లగుల్లాలు పడుతుంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఆగస్టు చివరి వారంలో ఇస్తే ఎలా ఉంటుంది, దానికయ్యే సాధ్యాలపై ఇప్పటికే అధికారులు స్టడీ చేస్తున్నారు. మరోవైపు ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలా లేక ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్లు నిర్వహించాలనే విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా టాక్. లోకల్ ఎన్నికలపై, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం చేస్తున్న హడావుడి, ఏదైతే గ్రామాల్లో ఉన్న నాయకులు ఆలోచన చేస్తున్న విధానము, అసలు లోకల్ ఎన్నికలు చేయాలంటే దాని ముందున్న ప్రాసెస్ పై మనకున్న సమాచారాన్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇకపోతే లోకల్ ఎలక్షన్స్. ఓకే, లోకల్ ఎలక్షన్ కు సంబంధించి మొదటగా టైం షెడ్యూల్ తీసుకోవాలి. టైం షెడ్యూల్కి వచ్చేసి నోటిఫికేషన్ ఇస్తే, ఒకవేళ మనం నోటిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటే సరాసరి 30 రోజుల సమయం ఉండాల్సిందే. 30 రోజుల వ్యవధి నోటిఫికేషన్, ఎలక్షన్ కు సంబంధించిన స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఇంకా ఇందులో ప్రధాన సమస్య వచ్చేసి రిజిస్ట్రేషన్. బీసీ, ఎస్సీ, ఓసీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్స్, ఇకపోతే బీసీ ఓటర్ ప్రక్రియ చేయాలి. మనం బీసీలకు ఓటర్ ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తామో ఓటర్ ప్రక్రియ చేయాల్సిందే. ఇదో ప్రధాన ఘట్టం. ఇకపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఓటర్ కు సంబంధించిన ఓటర్ జాబితాను తీసుకోవాలి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ జాబితా తీసుకోవాల్సిందే. దీనికి సంబంధించి ఇవాళకే అప్లికేషన్ చేసి ఉంచాలి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు మేము స్థానిక సంస్థలకు పోదాం అనుకుంటున్నాం, మీరు ఫైనల్ చేసిన ఓటర్ జాబితాను ఇవ్వాలని ఆల్రెడీ అప్లై చేసి ఉండాలి. నాకు తెలిసి ఇది ఆల్రెడీ అప్లై అయింది. ఇకపోతే తెలంగాణ నుంచి స్టేట్ ఈసీ ఏదైతే ఉందో సెంట్రల్ సిఈసి ఇచ్చిన ఓటర్ లిస్టును వార్డు వైజ్ గా విభజన చేయాలి. వార్డు వైజ్ గా విభజన చేసిన తర్వాత దీనికి సంబంధించి ప్రతి ఇంటికి తిరిగి బీసీ గణన చేయాల్సిందే. ఓటర్ లిస్టును ఫైనల్ చేసిన తర్వాత ఇది పూర్తి ప్రక్రియ అయిన తర్వాత బీసీ కమిషన్ ఏదైతే ఉందో కమిషన్ కు తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేయాలి. అప్పుడు బీసీ కమిషన్ ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి సూచనలు చేస్తుందో వాటిని అన్నింటినీ పరిగణలోకి
తీసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే రిజర్వేషన్ అప్లై చేయాలి. ఇదంతా ఒక తతంగం. ఇకపోతే స్థానిక సంస్థలకు వచ్చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీల పాలనకు ముందు ఇవ్వాలన్నా, సర్పంచ్ వార్డు మెంబర్ల పాలనకు ముందు నోటిఫికేషన్ ఇవ్వాలా అనేది మరొక ప్రక్రియ. అది ఇంకో ప్రక్రియ. సర్పంచ్ ఆ జెడ్పీటీసీ రెండిట్లలో ఏది ముందు, ఇది ఒక ప్రక్రియ. ఒకవేళ జెడ్పీటీసీకి గనక వెళితే మరి 6 నెలల కాల పరిమితి అయిపోయింది కదా సర్పంచ్ది. మరి అప్పుడు సర్పంచ్ల పాలనకు ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళు జనాల్లో వ్యతిరేకత వస్తుంది కదా అని ఇది. ఇకపోతే సర్పంచ్లకే ముందు పోదాం అనుకోండి, జెడ్పీటీసీ పాలనకు మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ పెట్టాల్సి వస్తుంది కదా. ఆ రకంగా చూసుకున్నా కానీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వ నిధులు రావు. కాబట్టి సర్పంచ్ నోటిఫికేషన్ ఇస్తూ వారం 15 రోజులలో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తూ వెంటనే జెడ్పీటీసీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన వ్యవస్థ ఇదంతా. ఇక ఇప్పుడు ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టు ఆగస్టులో అంటూ ఇటీవల సీఎం కామెంట్ చేశారు, లోకల్ పై ఫోకస్. అంటే ఈ వ్యవస్థ పాలనాపరమైన తతంగం అంతా పూర్తి చేయాలంటే దాదాపుగా 2 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. ఇంకా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఓటర్ లిస్టు, ఫైనల్ ఓటర్ లిస్టు అడగలేదు. ఓటర్ లిస్టు రావాలి, దాన్ని అప్రూవల్ చేయాలి, బీసీ కమిషన్ పంపాలి, సిఫారసు చేయాలి, ఇంటింటి సర్వే చేయాలి, వార్డుల విభజన చేయాలి, దానికి సంబంధించి బీసీ కమిషన్ కు పంపాలి, తర్వాత ప్రభుత్వం ఆలోచన చేయాలి, ముందుగా ఏ వ్యవస్థ అనేది చేయాలి. మీరు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రక్రియ మొదలు పెట్టకుండా పల్లెల్లో అభివృద్ధి జరగాలంటే ఎట్టి పరిస్థితిలో జరగని పరిస్థితి. అధికారులు మాత్రమే స్పెషల్ ఆఫీసర్ల పాలన చేస్తూ ఆ పల్లెలు పట్టుసీమల్లా మారుతాయంటే అది కుదరని పరిస్థితి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో స్థానిక సంస్థలకు సంబంధించి ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా కోరడమైంది.